హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ చికెన్ పకోడీ అండి. చికెన్ పకోడీ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. చికెన్ పకోడీ అయితే ఈవినింగ్ స్నాక్స్ కానీ పప్పన్నంలో కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. అలాగే చికెన్ గ్రేవీ కర్రీ ఇదైతే మరి ఎవరైనా కూడా ఇంకా నోట్లో పెట్టుకున్నారనుకో వావ్ అనాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, పుల్కా, రైస్‌లోకి దేనిలోకైనా కాంబినేషన్ ఈ గ్రేవీ చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. తప్పకుండా మీరు వీడియో అనేది ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఈ చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను దీనికోసము యావరేజ్‌గా హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలండి. సాల్ట్ దానికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడాను రుచికి సరిపడినంత వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, అలాగే శనగపిండి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక నిమ్మ చెక్క అనేది రసం అనేది అందులో పిండుకోవాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని మనము చేత్తో చక్కగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడాను ఈ మసాలా అనేది ముక్కకి బాగా తగిలేటట్లుగా నేను చూపించిన విధంగా దీని మొత్తాన్నంతా కూడా కలుపుకోవాలి. నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని లైట్‌గా మనకి ఈ మసాలా అంతా వేసాం కదండీ! ఒకవేళ మనకు సరిపోతే సరిపోయిందండి. లేదు అని చిక్కగా అనిపిస్తే లైట్‌గా కొంచెం వాటర్ జల్లుకొని మనం ఈ మసాలాతో పాటు చికెన్ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. చికెన్ మొత్తాన్నంతా కలుపుకున్న తర్వాత దానిపై మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా 1 అవర్ వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ అనేది తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఎందుకంటే కాసేపు పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మసాలా అంతా కూడా ఇంకోసారి కలుపుకుంటే నీట్‌గా ముక్కకనేది అద్దుకుంటుందనమాట. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది హీట్ ఎక్కిందా, ఇప్పుడు దీంట్లో మనము ఒక్కొక్క చికెన్ ముక్క తీసుకుంటూ మసాలాతో పాటు మనం ఈ ఆయిల్‌లో వేసుకోవాలండి. వేసుకొని కాసేపు మనం అసలు స్పూన్ గానీ, గరిటె గానీ ఏం గానీ పెట్టకుండా దాన్ని అలాగే వదిలేయాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఫుల్‌లో పెట్టకుండా మనం కాసేపు వెయిట్ చేస్తే మనకి ఏగిపోతుందనమాట. ఒక సైడ్ ఇంకో సైడ్ మనం గరిటె పెట్టుకొని తిప్పుకున్నామనుకోండి, తిప్పుకొని మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు తిప్పుకోవాలండి. గరిటె పెట్టుకొని తిప్పుకుంటే మనకి మొత్తం అంతా కూడా ఎక్కడా కూడా పచ్చి లేకుండా నలువైపులా కూడాను ఈ చికెన్ పకోడీ అనేది ఏగిపోతుందనమాట. ఇప్పుడు మనం గరిటె పెట్టుకొని తిరగేసి చూడండి అయిపోయింది. అవతల వైపు కూడాను అన్ని వైపులు చూడండి ఎంత కలర్ఫుల్‌గా వచ్చింది చికెన్ పకోడీ. మనకి చికెన్ పకోడీ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక సైడ్‌లో ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తీసుకొని దీనికోసం ఒక చిల్లులు గరిటె తీసుకొని ఈ చికెన్ పకోడీ అంతా గరిటెతో గాని తీసుకున్నామనుకో ఆయిల్ అంతా కూడాను మనకి ముక్కకనేది తగలకుండా స్ప్రెడ్ అవ్వకుండా మనకి ఆయిల్ అంతా కూడా ఆ కడాయిలోనే పడిపోతుందనమాట. అందుకని చెప్పేసి నీట్‌గా మనం కాసేపు గరిటెతో నేను చూపించిన విధంగా అన్నామనుకోండి ఆయిల్ అంతా కూడా ముక్కకేమి ఉండదు. బాగా అందులోనే పడిపోతుంది. ఇప్పుడు చూడండి మొత్తం అంతా తీసేసాను. మళ్ళీ మనం ఇంకో వాయి అనేది వేసుకున్నాను. ఇంకో వాయి కూడా చికెన్ పకోడీ కూడా నేను చూపించిన విధంగా ఇంకోసారి వేసుకొని వీటిని కూడా సేమ్ యాజ్ టీజ్‌గా మన దగ్గర ఉన్న చికెన్ మొత్తాన్ని కూడాను ఇలాగే ఏపుకోవాలండి. ఇలాగ ఏపుకుంటే మనకి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్‌గా ఆయిల్ ఉంటుంది కదండీ, అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడాను ఏపుకున్నా బాగుంటుందనమాట. నేనైతే ఓన్లీ పచ్చిమిరపకాయలే వేపుకున్నాను. వేపుకొని ఇప్పుడు చూడండి గార్నిష్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అండ్ నిమ్మకాయ, ఉల్లిపాయతో తినేయవచ్చండి. ఇలాగే పిల్లలు, పెద్దలు ఎవరైనా నోట్లో వేస్తే ముక్క అలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడీ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూడబోతున్నాం. దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇందులో దీనికి సరిపడినంత పసుపు లైట్‌గా 1/2 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూను, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అండ్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్,
అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక నిమ్మ చెక్క అనేది తీసుకొని ఆ రసం అందులో పిండుకోవాలండి. పిండుకున్నాక ఈ మొత్తాన్నంతా కూడా మనం చేత్తో పెట్టేసి కలుపుకోవాలి. మొత్తాన్నంతా కూడా కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం కూడాను ఈ చికెన్‌కి. దీన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ గాని 20 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిగడ్డలను తీసుకున్నానండి. దీన్ని సన్నగా తరిగి దాన్ని నేను వేపుకుంటున్నాను అనమాట. వేపుకొని అలాగే ఒక టమాటా పండు అనేది తీసుకున్నాను. అంటే చిన్న టమాటాలు అయితే ఒక 2 తీసుకోండి. పెద్దదనుకోండి మీడియం సైజ్ అయితే ఒక టమాటా పండు అనేది సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి కొంచెం లైట్‌గా మగ్గాయి కదా! ఇందులో ఒక టమాటా పండు అనేది నేను వేసుకున్నాను అనమాట. వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేది సైడ్‌కి తీసేస్తున్నాను చూడండి. ఆ విధంగా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు. మరీ ఎర్రగా బ్రౌన్ కలర్‌లోకి ఏం రావాల్సిన అవసరం లేదు. నేను చూపించినట్టుగా ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి మనం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు టమాటాని కూడా వేపుకోవాలండి. టమాటాను కూడా వేపుకొని కొంచెం టమాటా ఏగింది అనేటప్పుడు మనం దాన్ని తీసి సైడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ, టమాటా అంతా కూడా మిశ్రమము చల్లారినంత వరకు మనము పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కళాయిలో మరి కొంచెం ఆయిల్ పోసుకొని మనం ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్‌ను. ఆ చికెన్ తీసుకొనొచ్చి మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకొని చికెన్‌ని ఒకసారి మొత్తం అంతా ఒకసారి గరిటె పెట్టి కలుపుకోవాలి. గరిటె పెట్టి కలుపుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. ఫ్లేమ్ మాత్రము ఫుల్‌లోనే పెంచండి. ఫ్లేమ్ ఏమీ తగ్గించాల్సిన అవసరం లేదు. ఫుల్‌లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం చూడండి మనం చికెన్‌లో ఉన్న మూత ఓపెన్ చేస్తే ఒక 2, 3 మినిట్స్ తర్వాత మనకి చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం కూడాను బయటకొస్తుందనమాట. ఇప్పుడు మనం మళ్ళొకసారి గరిటె పెట్టి కలుపుకొని మళ్ళీ మనం దీన్ని మూత పెట్టేసి కాసేపు వెయిట్ చేసి మరొక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్ని చూడొచ్చు. ఈ లోపల మనము ఈ ఉల్లిపాయ అండ్ టమాటా వేపుకున్నాం కదా! చల్లారిపోయింది. దాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని అలాగే అల్లము ముక్క, వెల్లుల్లి ఒక 4, 5 రెబ్బలు, ఒక ఇంచి అల్లం ముక్క, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆ పేస్ట్‌ని. మొత్తాన్నంతా కూడా కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి చికెన్ చూడండి మూత ఓపెన్ చేశాను. మనకి చికెన్ అనేది వాటర్ మొత్తం కూడా పోయిందండి. ఎక్కడ కూడా వాటర్ అనేది లేదు. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని ఇప్పుడు పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదండీ! అల్లం, వెల్లుల్లి అండ్ టమాటా, ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర, జీడిపప్పు దీని పేస్ట్‌ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనము ఆల్రెడీ సాల్ట్, మిరపగుండ వేసాం కదండీ! అది దీనికి సరిపోదు. అందుకే ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ అండ్ మిరపగుండ, కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు అనమాట చాలా సన్నగా తరుముకొని వాటిని కూడా ఇందులో వేసుకొని మనం కొంచెం ఆయిల్ పోసి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసిన ఒక 3 మినిట్స్ తర్వాత కానీ మూత ఓపెన్ చేసామనుకోండి చూడండి మనకి గ్రేవీ అనేది మనకి ఇప్పుడు చికెన్ పైన గ్రేవీ అనేది చూడండి ఆయిల్ అనేది తేలిందా. ఇప్పుడు మనం దీని మొత్తాన్నంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం చికెన్ మసాలా వేసుకోవాలండి. చికెన్ మసాలా పౌడర్ అనేది 1.5 టేబుల్ స్పూన్ అనేది నేను ఇందులో వేసుకున్నాను. వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మనం కలుపుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడాను వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా మనము గరిటె పెట్టి కొంచెం సేపు కలుపుకొని ఇప్పుడే మనం కొంచెం మనకి గ్రేవీ అనేది ఇంకా మనకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడే కొంచెం వాటర్ అనేది ఇందులో పోసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ అనేది నేను పోసుకున్నాను. ఆ స్కిప్ అయితే మిస్ అయిందండి. వాటర్ పోసుకున్న తర్వాత లైట్‌గా మనం దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఇంకో 1, 2 మినిట్స్ కానీ ఉడకనిస్తే సరిపోతుందనమాట. మనకి ఈ చికెన్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది మీరు ఒకసారి తప్పకుండా ఈ చికెన్ కర్రీ అనేది నేను చూపించిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చికెన్ పకోడీ కూడా ఉందండి. ఈ 2 రెసిపీలు కూడా ట్రై చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్‌కి నేను సమాధానం చెప్తాను. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.